నమస్తే మావా, వెల్కమ్ టు బబ్లు క్రికెట్ తెలుగు. ఐపీఎల్ 2026లో ఈరోజు మనం మరో బిగ్ ఫైట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ తలబడబోతున్నాయి. ఒకవైపు మొదటి మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఓడిపోయి కసిగా ఉన్న గుజరాత్ టైటాన్స్, మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ని మట్టి కరిపించి ఫుల్ జోష్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్. ముఖ్యంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ తర్వాత అందరి కళ్ళు రాజస్థాన్ మీదే ఉన్నాయి. మరి ఈ మ్యాచ్లో ఎవరికి పై చేయి ఉంటుందో, ఈ పిచ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ క్లియర్గా అనలైజ్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా గుజరాత్ టైటన్స్ గురించి చూస్తే, పంజాబ్తో జరిగిన మ్యాచ్లో వాళ్ళు పోరాడి ఓడిపోయారు. గిల్ మరియు సాయి సుదర్శన్ మంచి స్టార్ట్ ఇచ్చిన మిడిల్ ఆర్డర్లో వేగం తగ్గడం వల్ల ఆశించిన స్కోర్ చేయలేకపోయారు. బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ సూపర్గా బౌలింగ్ చేసిన డెత్ ఓవర్లలో రన్ రేట్ కంట్రోల్ చేయలేకపోయారు. ఇక రాజస్థాన్ రాయల్స్, వీళ్ళు ఈ సీజన్లో డార్క్ హౌస్లా కనిపిస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ పవర్ హిట్టింగ్, రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ మామూలుగా వేయట్లేదు. మరియు జాఫ్రా ఆర్చర్ రీఎంట్రీతో బౌలింగ్ విభాగం చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. జైస్వాల్ ఫామ్లోకి వస్తే రాజస్థాన్ ఆపడం ఎవరికైనా కష్టమే. ఇక పిచ్ విషయానికి వస్తే, అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం గురించి మాట్లాడుకుంటే, ఇది ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఇక్కడ సాధారణంగా బ్యాటింగ్కి అనుకూలమైన పిచ్లే ఉంటాయి. బౌన్స్ చాలా ట్రూగా ఉంటుంది, అంటే బ్యాటర్లు షాట్లు ఆడడం సులభంగా ఉంటుంది. ఇది నైట్ మ్యాచ్ కాబట్టి రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. బంతి తడిగా మారి బౌలర్లో గ్రిప్ దొరకదు. అందుకే టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటుంది. ఒకవేళ బ్యాటింగ్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది, మంచి బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి. ఇక్కడ సైడ్ బౌండరీలు కొంచెం పెద్దవి కాబట్టి స్పిన్నర్లు వికెట్ తీసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ కోసం గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ చూస్తే మాత్రం శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఓపెనింగ్ చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళే ఉంటారు. శుభ్మన్ గిల్ అయితే మంచి ఫామ్లోనే ఉండు. సాయి సుదర్శన్ అయితే 10K అవుట్ అయ్యాడు ఫస్ట్ మ్యాచ్లో. అండ్ జాస్ బట్లర్ అయితే మంచి ఫామ్లోనే అనిపించిండు, కానీ ఇంకా పెద్ద ఇన్నింగ్స్ అయితే రావాలి. వికెట్ కీపింగ్ అయితే చాలా బాగా చేసిండు ఫస్ట్ మ్యాచ్లో. అండ్ గ్లెన్ ఫిలిప్స్ అయితే ఫెయిల్ అయిపోయాడు. ఇప్పటివరకు ఐపీఎల్ అయితే పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. 9 ఇన్నింగ్స్లో జస్ట్ చాలా తక్కువ యావరేజ్ ఉంది. ఈ మంచి పొజిషన్ వచ్చింది కాబట్టి గ్లెన్ ఫిలిప్స్ కూడా బాగా ప్రూవ్ చేసుకోవాలి. అండ్ వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్గా మంచి స్పిన్ వేస్తాడు, మంచి బ్యాటింగ్ కూడా. అండ్ షారుఖ్ ఖాన్, రాహుల్ టెవాటియా అయితే వీళ్ళిద్దరు మంచిగా ఆడితేనే ఈ టీం మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది, లోవర్ ఆర్డర్ కూడా సేమ్. అండ్ రాహుల్ టెవాటియా అయితే స్పిన్ కూడా వేయగలుగుతాడు, షారుఖ్ ఖాన్ కూడా. వీళ్ళిద్దరు అయితే ఫినిషర్స్. అండ్ రషీద్ ఖాన్ కూడా వీళ్ళకి ఇంకో ఫినిషరు. ఫస్ట్ మ్యాచ్లో బాగానే వేసిండు బౌలింగ్, కానీ అతడు ప్రైమ్ బౌలింగ్ అయితే కాదు అది. అండ్ వైస్ కెప్టెన్ కూడా రషీద్ ఖానే. అండ్ ఈ మ్యాచ్లో కగిసో రబాడా ఫస్ట్ మ్యాచ్లో మంచిగానే వేసిండు, కానీ ఒకవేళ వీళ్ళు జేసన్ హోల్డర్ని తెచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, చెప్పలేము. కాబట్టి ఆ స్లాష్ అనేది పెట్టినా నేను. నెక్స్ట్ అయితే మహమ్మద్ సిరాజ్ మంచిగా వేసిండు ఫస్ట్ మ్యాచ్లో అయితే. ప్రసిద్ధ్ కృష్ణ అయితే 3 వికెట్లు తీసిండు, మామూలుగా వేయలేదు. అండ్ అశోక్ శర్మ కూడా చాలా బాగా వేసిండు, ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చి మీడియం పేస్ అతను కూడా. సో ఇప్పుడైతే రాజస్థాన్ రాయల్స్ 11 గురించి మాట్లాడదాం. రాజస్థాన్ రాయల్స్ అయితే యశస్వి అండ్ వైభవ్ సూర్యవంశీ ఇద్దరు అయితే ఓపెనింగ్ చేస్తారు. యశస్వి జైస్వాల్ ఫస్ట్ మ్యాచ్లో చాలా స్లోగా ఆడిండు, ఎందుకేమో తెలియదు మరి. అండ్ వైభవ్ సూర్యవంశీ అయితే చాలా 15 ఏళ్ళ కుర్రాడు, ఇప్పుడు ఇంత ఫాస్ట్ ఆడిండంటే 14 బాల్స్కే 50 చేసిండు, చాలా మంచిగా ఆడిండు ఫస్ట్ మ్యాచ్లో అయితే. అండ్ ధ్రువ్ జురెల్ 1 డౌన్లో వస్తున్నాడు, ఎట్లా ఆడతాడని చూడాలి. ఫస్ట్ మ్యాచ్లో అంత ఛాన్స్ అయితే రాలేదు, వచ్చినాయని నాట్అవుట్గా అయితే ఉన్నాడు. అండ్ రియాన్ పరాగ్ కూడా క్యాప్టెన్స్ అయితే చాలా బాగా చేసిండు ఫస్ట్ మ్యాచ్లో. సో ఖచ్చితంగా నెంబర్ 2 ఆర్ నెంబర్ 1 ఆడతాడు. అండ్ హిట్మేర్, ఇంకా వీళ్ళకి అందరికీ ఆపర్చునిటీస్ రాలేవు, ఎట్లా ఫామ్లో తెలియాలి. హిట్మేర్, డొన్వన్ ఫెరేరా, తర్వాత జడేజా అయితే చాలా మంచి బౌలింగ్ చేసిండు సిఎస్కే మ్యాచ్లో. కన్నీళ్ళు పెట్టుకోవడం కూడా చూసినాం మనం, ఆ ఎమోషన్స్. ఖచ్చితంగా రవీంద్ర జడేజా అయితే చాలా అసెట్ అవుతాడు వీళ్ళకి. అండ్ జాఫ్రా ఆర్చర్, వీళ్ళ బౌలింగ్ విభాగం చాలా బలంగా అయిపోయింది జాఫ్రా ఆర్చర్ తోటి. అండ్ రవి బిష్నాయ్ కూడా చాలా మంచిగా వేసిండు ఫస్ట్ మ్యాచ్లో అయితే. రవి బిష్నాయ్ కూడా మంచిగా వికెట్లు కూడా తీసిండు. అండ్ సందీప్ శర్మ అయితే డెత్ ఓవర్లో చాలా బాగా వేస్తాడు మనకు తెలుసు. అండ్ నాండ్రా బర్గర్ అయితే వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చిండు. బ్రిజేష్ శర్మ చాలా సర్ప్రైజ్ బౌలర్ అనే చెప్పాలి, చాలా బాగా చేసిండు బౌలింగ్ అయితే, అందరినీ సర్ప్రైజ్ అయితే చేసిండు ఫస్ట్ మ్యాచ్లో. సో ఇవి రెండు వీళ్ళ ప్లేయింగ్ 11s. ఇప్పుడైతే కొన్ని కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడదాం. కీ బ్యాటిల్స్ అయితే జాఫ్రా ఆర్చర్, శుభ్మన్ గిల్ ఒక కీ బ్యాటిల్ ఉంటుంది. పవర్ ప్లేలో గిల్ అటాక్ చేస్తాడా ఆర్చర్ని, లేకుంటే ఆర్చరే గిల్ని ఆపేస్తాడా తెలియదు మనకి.
ఇదొకటి కీ బ్యాటిల్. అండ్ రషీద్ ఖాన్, వైభవ్ సూర్యవంశీ. లాస్ట్ ఇయర్ వైభవ్ సూర్యవంశీ సెంచరీ కొట్టింది జీటీతోనే, 14 ఏళ్ళకే సెంచరీ కొట్టింది జీటీతోనే. ఆ మ్యాచ్లో రషీద్ ఖాన్ని మామూలుగా కొట్టలేదు. మరి ఆ కసి అంతా రషీద్ ఖాన్ ఈరోజు తీర్చుకుంటాడా? వరల్డ్ క్లాస్ స్పిన్నర్ రషీద్ని ఎట్లా ఆడతాడు ఈసారి చూడాలి. అండ్ మహమ్మద్ సిరాజ్ వర్సెస్ జైస్వాల్. సిరాజ్ కొత్త బంతితో జైస్వాల్ని ఎట్లా ఇబ్బంది పెడతాడనేది చూడాలి. ఇవి కీ ఫ్యాక్టర్స్. మొత్తానికి చూస్తే మాత్రం ఈ మ్యాచ్ గుజరాత్కి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ రాజస్థాన్ టీం ప్రస్తుతం ఉన్న టీం చాలా అద్భుతంగా ఉంది, మంచి ఫామ్లో ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా వెరైటీ ఉంది వాళ్ళ టీంలో. సో నా ఫేవరెట్స్ అయితే రాజస్థాన్ ఈ మ్యాచ్కి. నా ప్రిడిక్షన్ కూడా, నా అంచనా ప్రకారం ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. గుజరాత్కి చాలా తక్కువనే అనిపిస్తుంది నాకు గెలిచినంత వరకు, చూడాలి. సో టాస్ గెలిచిన జట్టుకి ఎడ్జ్ ఉంటుందా అంటే చెప్పలేము, ఏదైనా అవ్వచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? గిల్ తన హోమ్ గ్రౌండ్లో క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడా, లేక వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టిస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ అప్డేట్ కోసం మన బబ్లు క్రికెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.